దేవుడు స్వయంగా దిగిరాడు, మనకి మనుషుల రూపంలోనే సహాయం పంపిస్తాడు. రోజు గడిచేది చూసుకుంటారు, తరం గడిచేది చూసుకుంటాం. ఎంత పేదరికంలో ఉన్నా మనం నీతి నిజాయితీతో ఉంటే ఖచ్చితంగా మనుషులు ఎవరు మనల్ని చేరదీయకపోవచ్చు. ఎక్కడైనా నిలబెట్టగలిగేది ఒక నమ్మకమేనండి. తర్వాత అది జీవితాన్ని ఇవ్వదు, భవిష్యత్తు. కొంతమంది జీవితాలు అసలు స్థిరపడకపోవడానికి మూలం ఏంటి అన్నది చెప్పాలనే నా ఉద్దేశం. ఒక మనిషికి విలువ అనేది పెరగాలి అంటే ఖచ్చితంగా క్యారెక్టర్ అనేది ఉండాలి. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు కొంచెం నీతి నిజాయితీ అనేది ఉండాలి. క్యారెక్టర్లోనే ఇవన్నీ వస్తాయి. నీతి నిజాయితీ, వ్యక్తిత్వం ఇలాంటివి వస్తాయి అన్నమాట. కానీ కొన్నిసార్లు కొంతకాలం నీతి నిజాయితీలతో ఉండి పరిస్థితులు అనుకూలించగా క్యారెక్టర్ పోగొట్టుకుంటారు కొంతమంది. మనిషి అని గుర్తించలేని స్థాయికి దిగజారిపోతారు. అలాగా ఎలాంటి పరిస్థితులు, ఎందుకు, మనిషిలో స్వార్థం పెరగడం వలన ఏంటి అన్నది చూద్దాము. మనం ఎంత పేదరికంలో అయినా బతకనివ్వండి, మనకి ఎంత పేదరికమైనా ఉండనివ్వండి, మనం నీతి నిజాయితీలతో ఉండాలి. ఫస్ట్ మన పేదరికం మనల్ని ఒక దొంగగా మార్చకూడదు, మనం ఒక దొంగలాగా మారిపోకూడదు. ఆ పేదరికంలోనే ఉన్నంతలోనే సంతృప్తి పడి, తృప్తి పడి జీవించడం, బ్రతకడం మనం నేర్చుకోవాలి. పేదరికంలో కొంతమంది దొంగతనాలు, అలాగా మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఆ పరిస్థితుల మూలంగా, బాధ్యతల మూలంగా కొంత దొంగ బుద్ధి అనేది ఏర్పడుతుంది. దొంగతనాలు అనేవి కొంచెం ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఒకరోజు ఒక దొంగతనం చేసి తప్పించుకున్నాము అని చెప్పి అనుకొని సంబరపడితే మరలా రెండోసారి కూడా అదే పని చేస్తారు, మూడోసారి అదే పని చేస్తారు. కానీ నాలుగోసారి ఖచ్చితంగా పట్టుబడతారు కదా. దొంగ అనే వాళ్ళు దొరకకుండా ఎంతకాలం తిరుగుతారు. కానీ ఒక మనిషికి కావలసింది పేదరికమైన, హుందాతనంలో ఉన్న, గొప్ప స్థాయిలో ఉన్న, మొట్టమొదటిగా ఒక మనిషిని ఎక్కడైనా నిలబెట్టగలిగేది ఒక నమ్మకమేనండి. నమ్మకం. ఆ నమ్మకం అనేది పోగొట్టుకుంటే సొంత ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను నమ్మలేని పరిస్థితి వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కులంలో జీవించినా, ఏ మతంలో బ్రతికినా, మనకు తెలియని దేశం వెళ్ళినా, మనకు తెలియని రాష్ట్రం వెళ్ళినా, మనకు తెలియని ఊరు వెళ్ళినా, మనం ఒక కొత్త పనిలో చేరినా, మనం ఎక్కడైనా ఫస్ట్ నిలదొక్కుకోవాలి అంటే ముందు ఎదుటి మనిషి దగ్గర నమ్మకం అనేది సంపాదించుకోవాలి. ఆ నమ్మకం అనేది లేకపోతే నీకు అవకాశం దొరికింది కదా అని చెప్పి నీ దొంగ బుద్ధి చూపించావు అనుకో, నువ్వెక్కడా నిలబడలేవు. అంటే అందరినీ ఉద్దేశించి కాదండి, కొంతమంది జీవితాలు అసలు స్థిరపడకపోవడానికి మూలం ఏంటి అన్నది చెప్పాలనే నా ఉద్దేశము. కొంతమందికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ లైఫ్లో సెటిల్ అవ్వలేరు, జీవితంలో స్థిరపడలేరు. అది ఎందుకు? నమ్మకం అనేది వెళ్ళిన ప్రతి చోట పోగొట్టుకోవడం వల్ల, చేసే ప్రతి పనిలో నమ్మకం అనేది పోగొట్టుకుంటే రెండోసారి పని ఎవరిస్తారండి పిలిచి? ఎవరెవరు కదా. ఎవరైనా సరే నమ్మకమైన వ్యక్తుల గురించే శోధిస్తారు, వాళ్ళ గురించే వెతుకుతారు, వాళ్ళనే దగ్గర పెట్టుకొని పనిలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. అలాగని వాళ్ళు నమ్మకంగా ఒకసారి వదిలేసి పనంతా మన మీద వదిలేసినప్పుడు మనం ఎలా ఉండాలి? చాలా నమ్మకంగా ఉండాలి. ఆ ఒక పనికి తోడు ఇంకా 4-5 పనులు మనకి అప్పగించే విధంగా మన నమ్మకం అనేది సంపాదించుకోవాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు, మావే తెలివితేటలు వాళ్ళకు తెలియదులే అనుకుంటారు. ఎందుకు తెలియదండి? తెలుస్తుంది, కాకపోతే సైలెంట్గా ఉంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకులే ఇప్పుడు వాదన, ఎందుకులే ఇప్పుడు గొడవ, ఇంకెంతటితో అయిపోతుంది కదా, ఇంకా మనం మరలా ఈ మనిషిని పిలిచి పని ఇచ్చినప్పుడు కదా అయిపోయిందిలే, పోనివ్వండి అని చెప్పేసి బజార్ ఎక్కడం ఇష్టం లేక, గొడవాడతాం ఇష్టం లేక, ఆ నమ్మకం పోగొట్టుకున్న మనిషితో మాట్లాడతాం అసలే ఇష్టం లేక ఆ సమయానికి వదిలేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే గెలిచాము, మా వాదనే నెగ్గింది, మేమే, మా మాటే ఒక పై స్థాయిలో ఉంది, వాళ్ళే తగ్గారు అన్నట్టుగా ఫీల్ అవుతారు. అది అప్పటి వరకే. తర్వాత అది జీవితాన్ని ఇవ్వదు, భవిష్యత్తుని ఇవ్వదు. నమ్మకం పోగొట్టుకుంటే మనకి జీవితం ఉండదు.
భవిష్యత్తు ఉండదు, విలువ ఉండదు. ఒక వ్యక్తిత్వం దిగజార్చుకొని బ్రతికేదానికన్నా చనిపోవడం బెటర్. ఎందుకు అంటే ఆ వ్యక్తిత్వం లేని మనిషి తిరుగుతున్నా కానీ, అటు ఇటు తిరుగుతున్నా, ఇంట్లో తిరుగుతున్నా, బయట తిరుగుతున్నా ఒక పురుగును చూసినట్టే ఉంటుంది కానీ ఒక మనిషిని చూసినట్టు ఉండదు. మనం ఎంత పేదరికంలో ఉన్నా మనం నీతి నిజాయితీతో ఉంటే ఖచ్చితంగా మనుషులు ఎవరు మనల్ని చేరదీయకపోవచ్చు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏదో ఒక రూపంలో మనకి అవకాశాలను ఇస్తారన్నమాట. ఏదో ఒక రూపంలో ఆయన వచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇంటి ఎదురెదురేనమాట. ఒక వ్యక్తి బాగా ఒక కుర్రతనంలో ఉండి ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళి రోజు వస్తూ ఉంటాడు. అతని ఇంటి ఎదురు ఒక ముసలాయన ఉంటాడు అనమాట. అతను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. జనాలకి మంచి మాటలు చెప్తూ ఉంటాడు. మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఒక ముసలి వ్యక్తి ఆయన దేవుణ్ణి ఎప్పుడు చూడు పొద్దున్న లేవగానే దేవునికి నమస్కారం చేసుకొని దేవుణ్ణి ప్రార్థించుకోవడంతో ఆయన రోజు అనేది మొదలవుతుంది. అయితే అతని ఇంటి ఎదురు కుర్రాయ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రోజు కూడా ఈ ఎగతాళి చేస్తూ ఉంటాడు. దేవుడు ఉన్నాడా హహాహా అని చెప్పి నవ్వుతూ ఇతన్ని ఎగతాళి చేస్తూ, దేవుడు ఉంటే ఏడి, ఎక్కడున్నాడు, కనిపించాడే, దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాడు, దేవుడు నేను ఈరోజు ఏం పని చేయమన్నాడు, ఆ విధంగా ఎగతాళి చేసి మాట్లాడుతూ నవ్వుకుంటూ అలా వెళ్ళేవాడు అనమాట. అయినా కానీ ఆ ముసలి వ్యక్తికి అస్సలు కోపం రాదండి. ఎందుకు అంటే దేవుడు విలువేంటి అన్నది ఇతనికి తెలుసు, అతనికి తెలియదు. తెలియని వ్యక్తుల మీద ఎవరైనా కోపం తెచ్చుకుంటారా? తెచ్చుకోరు కదా. ఇంకా కోపం తెచ్చుకుంటే దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులకి దేవుణ్ణి తెలుసుకోని వ్యక్తులకి తేడా ఏముంది? లేదు కదా. కాబట్టి కొన్నాళ్ళు అలా గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే బాగా పెద్ద గాలి, వాన, తుఫాను, వరదలు అలాగొస్తాయి. కరువు వచ్చేసింది. కరువు రాగానే ఈ ముసలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి తినడానికి తిండి ఉండదు. వెనక ముందు కూడా ఎవరు లేరు కాబట్టి వరదలో తను పనికి వెళ్ళలేడు, సంపాదించుకుని రూపాయి తెచ్చుకోలేడు. కాబట్టి అతను ఆకలితో ఉండటం ఆ ఇంటి ఎదురు అతను చూశాడు. రోజు ఎవరైతే నవ్వుతూ ఉంటారో ఆ యంగ్ వ్యక్తి చూశాడు. చూసి ఆయనకి ఒక బియ్యం కట్ట, ఒక గ్యాస్ సిలిండరు, కొన్ని కూరగాయలు ఇచ్చి తినిపో పెద్దాయన అని చెప్పి ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్తూ కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి అడుగుతాడు ఆయన్ని. ఏమని అడుగుతాడు? ఏం పెద్దాయన, ఇన్ని రోజులు నువ్వు రోజు పొద్దున్నే లేసి దేవుడికి తెగ నమస్కారాలు చేసావుగా, ఏడి నీ దేవుడు, ఏడి నీ దేవుడు ఉంటే మరి నిన్ను ఈ పరిస్థితిలో ఉన్నాడు, గట్టెక్కియొచ్చు కదా అని చెప్పి ఎగతాళుగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఆ పెద్ద ఆయన ఒక నవ్వు నవ్వి హాహాహా అని చెప్పి ఒక నవ్వు నవ్వి ఆ దేవుడు ఉన్నాడయ్యా, నా ఎదురే ఉన్నాడు, చూడు ఒకసారి అని అంటాడు. చుట్టూ చూస్తాడు, ఎక్కడా కనిపించడు. నువ్వేనయ్యా ఆ దేవుడు స్వయంగా దిగిరాడు, మనకి మనుషుల రూపంలోనే సహాయం పంపిస్తాడు, దేవుడు నిన్ను పంపించాడు నాకు సహాయంగా అని చెప్పి చాలా సింపుల్ గా సమాధానం చెప్తాడు. అలాగే మనం ఆ పెద్ద ఆయనకి ఆ వ్యక్తి చేత సహాయం ఎలాగైతే దేవుడు పంపించాడో, ఆయన కరువులో, ఆయన కష్టంలో, ఆయన బాధలో ఉన్నప్పుడు, మనం కూడా బాధలో, కరువులో, కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అవకాశాలను ఇస్తాడండి, సహాయాన్ని పంపిస్తాడు. మనం దానికోసం ఎదురు చూడాలి. కానీ మన సొంత ఆలోచనతో ఎవరో ఒకరిని అన్యాయం చేయాలి, ఎవరో ఒకరి దగ్గర డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఒక అడుగేస్తే ఒక 100 రావాలి, 200 రావాలి, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తెచ్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఒకళ్ళకి మనం సహాయం చేశాము అంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు, మనకు అవసరమైనప్పుడు. అది ఒక్కసారి మీరు చేసి చూడండి, అనుభవిస్తారు మీరు. ఎందుకంటే అలాంటివి ఎన్నో అనుభవించాం మేమైతే. ఎందుకు అంటే ప్రతి చోట కూడా ఎక్కడ నీతిని నిజాయితీని వదిలిపెట్టలేదు. ఎక్కడ పనికి వెళ్ళినా నమ్మకం అనేది సంపాదించుకొని అక్కడ ఆ పనికితో ఇంక 2 పనులు వచ్చే విధంగా మా ప్రవర్తన ఉంది. అయితే కొంతమందిని ఉద్దేశించి చెప్తున్నాను, అందరూ కాదు. నీతి నిజాయితీగా ఉండడానికి అలవాటైతే ఖచ్చితంగా మనసు అనేది అస్సలు అంగీకరించదు
అన్యాయం మాట్లాడడానికైనా, అన్యాయ పనులు చేయడానికైనా అస్సలు అంగీకరించదు. కొంతమంది రోజు గడిచేది చూసుకుంటారు, తరం గడిచేది చూసుకోరు. ఒక్క రోజులో ఒక 200, ఒక 300, ఒక 500తో రోజు గడిచిద్ది ఆ రోజు చేసిన అన్యాయాన్ని బట్టి. కానీ ఆ రోజుతోనే అయిపోతుంది ఇంకా అన్యాయం చేసే అవకాశం. మరి తర్వాత రోజు ఎలా బ్రతుకుతారు? ఎలా జీవన విధానం ముందుకు వెళ్తుంది? నీ అన్యాయాన్ని తెలిసిన యజమాని నిన్ను పనిలో నుండి తీసివేస్తాడు కదా, మరి నీ జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? అదే ఆ ఒక్కరోజు నిన్ను నీవు నిగ్రహించుకొని నమ్మకంగా ఉన్నట్లయితే నీ నమ్మకాన్ని గుర్తించిన నీ యజమాని స్థానాన్ని ఇస్తాడేమో, ఎవరికి తెలుసు? కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. నీతి నిజాయితీలు మనం పేదరికంలో ఉన్నా కానీ వాటిని వదిలిపెట్టకూడదు. మనం ఎంత దీన స్థితిలో ఉన్నా, ఒక 2 పూటలు తినటానికి ఉంది, 3వ పూట లేదు, అయినా నిజాయితీని వదిలిపెట్టకూడదు. అది వదిలిపెడితే మనకు జీవితమే ఉండదు. ఎలాంటి పరిస్థితిలో కూడా నీతిని నిజాయితీని ఎక్కడ చిన్న విషయంలో కూడా అండి, చిన్న రూపాయి విషయంలో కూడా మనం అవినీతి అనేది చేయకూడదు. రూపాయి చిన్న పిల్లల విషయంలో చేయకూడదు, ముసలి వాళ్ళ విషయంలో చేయకూడదు, ఎవరి విషయంలో చేయకూడదు. ఎందుకంటే మనం ఒకరిది అన్యాయంగా ₹1 తెచ్చుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ రోజు మనకి ఏదో ఒక నష్టం జరుగుతుంది. దాని లైఫ్లో ఎప్పుడూ కూడా ఒకళ్ళ వాటి కోసం మనం ఆశించకూడదు, ఒకళ్ళ సొమ్ము మీద మనం ఆశపడకూడదు. మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయితోనే మనం అన్నీ జరుపుకోవాలి, మనం బ్రతకాలి. ఒకళ్ళ సొమ్ము మనం తింటే అంతకంతకు ఎక్కువ కక్కాలన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.